హలో ఆల్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్ ఫైనల్. ఒక్కడుగు దూరంలో ప్రపంచ విజేత అవడానికి ఇండియాకి, సౌత్ ఆఫ్రికాకి ఫైనల్ ఛాన్స్. ఆ, మన ఇండియాకి అయితే ముఖ్యంగా ఆ, ఈ 1 year లోనే వచ్చిన థర్డ్ ఛాన్స్ అనుకోవచ్చు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆస్ట్రేలియాతో ఓడిపోయాం, అలాగే వరల్డ్ కప్ కూడా ఆస్ట్రేలియాతో ఓడిపోయాం. T20 వరల్డ్ కప్ ఫైనల్ సౌత్ ఆఫ్రికాతోని. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చింది. సో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చింది కాబట్టి మీరు కాసేపు ఆగండి, మరొకసారి వచ్చి మీరు తీసుకోండి అని మన ఇండియా తీసుకుంటుందా, లేదంటే మీకు అసలు ఇప్పటివరకు కప్పు లేదు కదా అని మన ఇండియా ఇచ్చేస్తుందా అంటే సౌత్ ఆఫ్రికా లాక్కుంటుందా అనేది మరికొద్ది గంటల్లో మనకి తేలిపోతుంది. బట్ ఇండియాకి ఈ కప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కప్ ఈసారి కానీ ఇండియా ఒకవేళ అంటే అలా మాట్లాడకూడదు, ప్రపంచ విజేత అవ్వకపోతే ఇంకా ఫ్యాన్స్ కానీ కొంచెం టీమ్ లో కూడా అంటే నెక్స్ట్ కొత్త ప్లేయర్స్ వచ్చినా కూడా టీమ్ మోటివ్ అనేది దెబ్బతింటది అని అనిపిస్తుంది. ఎందుకు అంటే చాలా సార్లు ఫైనల్స్ కి వస్తున్నాం, సెమీఫైనల్స్ లో వస్తున్నాం. ఎందుకు ఒక్క నాకౌట్ లో ఎందుకు మొత్తం సీజన్ ని మనం నైట్ మేర్ గా మార్చుకొని బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది? 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా అంత బాగా అయినా కూడా మనకి 2023 వరల్డ్ కప్ అనేది ఒక నైట్ మేర్ గానే ఉండిపోయింది. సో 2007 కంటే 2023 వరల్డ్ కప్ మనకి నైట్ మేర్ ఎక్కువైపోయింది. ఎందుకు? అన్ని మ్యాచెస్ బాగా ఆడి కూడా ఒక్క మ్యాచ్ లో ఓడిపోవడంతో మొత్తం సిరీస్ టోర్నీ అంతా మనం బాగా ఆడలేదన్న ఫీలింగ్ వచ్చేసాం. మిగతా ఏ మ్యాచ్ మనకు గుర్తుండదు 2023 వరల్డ్ కప్ అంటే. బూమ్రా మెరుపులు, సమీ సూపర్ స్పెల్స్, లేకపోతే కోహ్లీ ఎక్సలెంట్ బ్యాటింగ్, రోహిత్ శర్మ అగ్రెసివ్ అప్రోచ్, కేఎల్ రాహుల్, నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ అద్భుతమైన బ్యాటింగ్స్, ఇవేం మనకు అసలు గుర్తే ఉండట్లేదు. ఆ ఫైనల్లో మొత్తం చేసిన మిస్టేక్స్ మనకి ఇప్పటికీ గుర్తొస్తూ ఉన్నాయి. సో మళ్ళీ అలాంటిది మనం మిగల్చుకుంటా ఈసారి టీమ్ మోటివ్ ని టీమ్ టీమ్ కి ఒక బూస్టప్ ఇచ్చుకునేలాగా మనం T20 వరల్డ్ కప్ మరొకసారి గెలిచి మళ్ళీ రాబోయే టోర్నీస్ కి ఒక మంచి ఎనర్జీతో ముందుకెళ్లాలని ఈ వరల్డ్ కప్ ఇండియాకి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ అసలు బలా లేట్ అని అనుకుంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా రెండు అన్బీటన్ గా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచెస్ గెలిచింది, ఇండియాది ఒక మ్యాచ్ అవ్వలేదు వర్షం వలన. సో అసలు మ్యాచ్ క్యాన్సిల్ అయింది, అబౌండెడ్ అయిపోయింది. సో మిగతా మ్యాచ్లని ఇండియా కూడా గెలిచింది. బట్ సౌత్ ఆఫ్రికా పేపర్ మీద ఇండియా కంటే కొంచెం స్ట్రాంగ్ ఉందా అంటే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మనకి పేస్ అటాక్ ఉంది, వాళ్ళకి పేస్ అటాక్ ఉంది. బట్ మనకున్న పేస్ అటాక్ లో జెన్యూన్ పేస్, ఎక్కువ వేరియేషన్స్ చూపించేది జస్ప్రీత్ బుమ్రానే. నెక్స్ట్ హర్షదీప్ సింగ్ స్వింగ్, రివర్స్ స్వింగ్, ఈ రెండే రప్పిస్తున్నాడు తప్ప అంత పేస్ ఏమి ఉండదు. హర్షదీప్ సింగ్ కాకుండా హార్దిక్ పాండ్యా మనకి థర్డ్ పేసర్ గా ఉన్నాడు. సిరాజ్ బెంచ్ లో ఉంచుతున్నాం, ఎందుకంటే పిచ్ స్పిన్ కొంచెం అనుకూలిస్తుంది అన్న నమ్మకంతో మనం ఎక్స్ట్రా స్పిన్నర్ ని తీసుకుంటున్నాం. పేసర్ గా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు కాబట్టి థర్డ్ పేసర్ గా తన కోటాన్ని పూర్తి చేస్తున్నాడు, లేదా ఎన్నో కొన్ని ఓవర్స్ అయితే తను కంప్లీట్ చేస్తున్నాడు. బట్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా విషయం చూసుకుంటే వాళ్ళకి జెన్యూన్ పేస్ ఉంది. మార్కో జానేసన్ కానీ, నెక్స్ట్ అన్రిచ్ నోర్టేజ్ కానీ, వీళ్ళందరూ జెన్యూన్ పేస్ ఈజీగా రప్పించగలరు. రబాడా కానీ. సో ముగ్గురు జెన్యూన్ పేస్ బౌలర్స్ ఉన్నారు. బూమ్రా కంటే కూడా స్పీడ్గా వేయగలరు. బట్ మనకి బూమ్రా ఒక్క మ్యాజికల్ స్పెల్ వేస్తే మనకి ఇండియా వైపు ఏ మ్యాచ్ అయినా వస్తుంది. బట్ ప్రతిసారి అది జరుగుతుందా చెప్పలేము, ఎందుకంటే బూమ్రాకి మిగతా ఎవరు సపోర్ట్ చేయకపోతే మనం చెప్పలేము. అంటే బూమ్రా ఒక్కడు 4 ఓవర్లు అన్ని వికెట్స్ తీయలేదు. సో మన బౌలింగ్ పరంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా కొంచెం మనకంటే ఎక్కువలోనే ఉంది. బట్ మన బౌలర్స్, ముఖ్యంగా మన స్పిన్నర్స్ వాళ్ళదైన రోజున మ్యాచ్ను మన వైపు ఈజీగా రప్పించేస్తారు. అదే మన ఇంగ్లాండ్తో మ్యాచ్లోని అక్షర్ పటేల్ చేసింది, కుల్దీప్ చేసింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కూడా కొంచెం మించుమించుగా అలాగే జరిగింది. బట్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో అందరూ కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం అక్షర్ పటేల్ ఆల్మోస్ట్ ఆ ఫస్ట్ వికెట్ పడకుండా మ్యాచ్ ముందుకెళ్ళిపోతుందా అనే టైంలో ఆ స్పిన్తో బాల్తో కొట్టించడం కానీ ఇలాంటివి జరిగాయి. కాబట్టి మన స్పిన్ అటాక్ అనేది కొంచెం మనకి ఎక్కువ బూస్టప్ ఇవ్వాలి. అండ్ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తే సౌత్ ఆఫ్రికా లాంటి టీంకి ఫస్ట్ టైం ఫైనల్స్కి వచ్చింది. సెమీఫైనల్స్లో కూడా వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతారు. మొన్న ఆఫ్ఘనిస్తాన్తో అంటే చాలా తక్కువ స్కోర్ కాబట్టి వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవ్వలేదేమో. మేబీ ఒక 150 కొట్టినా పక్కాగా వాళ్ళు ప్రెజర్ ఫీల్ అయ్యే ఉండేవారు. బట్ మరీ 60 బిలో టార్గెట్ కాబట్టి ఇంకా దానికి ప్రెజర్ పడటానికి ఏమీ లేదు. బట్ అదే మూడ్తో వాళ్ళు ఇక్కడ కంటిన్యూ చేస్తే ఇండియన్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ పేస్ని రప్పిస్తారు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ ఉన్నారు. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్తో ఇండియన్ బ్యాటర్స్కి చాలా మంచి చక్కటి అన్యోన్య బంధం ఉంది. సో ఈజీగా వికెట్లు అనుకోకుండా ఇచ్చేస్తూ ఉంటారు. స్లిప్ కానీ ఏదో ఒక రకంగా, ముఖ్యంగా స్లిప్కే ఇస్తారు క్యాచెస్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ వస్తున్నప్పుడు. అవుట్ స్వింగర్స్ వస్తాయి. సో దాన్ని చోక్ చేయడమో చేస్తారు. సో దానివల్ల మ్యాక్సిమం క్యాచెస్ లేదంటే వికెట్స్ ఎప్పుడు అవుతాయి ఇన్ స్వింగ్స్కి. బట్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్తో మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఏ విధంగా ఫేస్ చేస్తారనే దాన్ని బట్టే మన ఇండియా మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీస్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈ రీసెంట్గా ఉన్న ఏ ఫైనల్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకున్నా, 2014 T20 వరల్డ్ కప్ ఫైనల్స్ చూసుకున్నా, 2023 వరల్డ్ కప్ ఫైనల్స్ చూసుకున్నా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చూసుకున్నా, ఏ ఫైనల్స్ చూసుకున్నప్పుడు ఇండియన్ బ్యాటర్స్
కొంచెం హ్యాండ్ ఇచ్చేసారు మనకి. మనది ఎప్పుడు బౌలింగ్ హ్యాండ్ ఇచ్చేది. 2003 వరకు బౌలింగ్ హ్యాండ్ ఇచ్చింది. తర్వాత మనకి అందరూ కలిసికట్టుగా అంటే ఎక్కడ ఎవరు సైన్ అవ్వాలో వాళ్ళు సైన్ అవ్వడం వల్ల ఒక 3-4 ట్రోఫీలు మనకు వచ్చాయి. మంచి సక్సెస్ఫుల్గా 2013 వరకు నడిచింది. ఆ తర్వాత నుంచి మన ఇండియన్ బలం ఏదో బ్యాటింగ్, ఆ బ్యాటింగే మేజర్స్ టోర్నీస్ ఫైనల్స్లో నాకౌట్స్లో హ్యాండ్ ఇస్తున్నారు. 2015 ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో కూడా బ్యాట్స్మెనే మనకి హ్యాండ్ ఇచ్చారు. అంటే 329 టార్గెట్ అనేది కొట్టే టార్గెటే. అప్పటికున్న వన్డే అప్రోచ్ చూసుకుని శిఖర్ ధావన్ కానీ, రోహిత్ శర్మ కానీ, కోహ్లీ కానీ వాళ్ళ ఫామ్స్ చూసుకున్నా, ధోని ఉన్నాడు. సో వాళ్ళ ఫామ్స్ చూసుకుంటే ఆ స్కోర్ అనేది చేజబుల్లే. బట్ అక్కడ బ్యాట్స్మెన్ హ్యాండ్ ఇచ్చారు. 2019 వర్షం పడింది, 4కి 3 వికెట్స్ పడ్డాయి. అంటే బ్యాట్స్మెన్ హ్యాండ్ అవ్వబట్టే 270 అనే టార్గెట్ని మనం ఛేదించలేకపోయాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా 2 సార్లు న్యూజిలాండ్తో కానీ ఆస్ట్రేలియాతో కానీ మనకి జరిగింది అదే. బట్ బౌలర్స్ కొంచెం అప్పుడు మేబీ టెస్ట్లో బౌలర్సే కొంచెం మేజర్గా హీరోస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ బౌలర్స్ ఇంకొంచెం రాబట్టి ఉండాల్సిందే అనేది బౌలర్స్ మీదకి నెట్టినా ఈ వైట్ బాల్ క్రికెట్లో మనం ఏ మేజర్ టోర్నీ ఫైనల్స్ కానీ సెమీఫైనల్స్ చూసుకున్నా బ్యాటర్స్ మనకి హ్యాండ్ ఇస్తున్నారు. 2014 T20 వరల్డ్ కప్ అయితే నైట్ మేర్ ఫర్ ద బ్యాటర్స్. అంటే అంత తక్కువ రన్ రేటు, లాస్ట్కి మనకి ఇష్టమైన ఫేవరెట్ బ్యాట్స్మెన్ కూడా అవుట్ అయిపోతే క్లాప్స్ కొట్టే రేంజ్లో మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి మేబీ హిట్టింగ్ చేస్తారేమో అంటే ఇది రాంగ్ సైనే. బట్ ఆ టైంలో మన మైండ్ సెట్ అలా రన్ అయింది. 2023 అనేది బ్యాట్స్మెన్ పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. బౌలర్స్ ప్రతి మ్యాచ్ చాలా బాగా ఆడారు, ఆ మ్యాచ్ కూడా చాలా బాగా వేశారు. బట్ డ్యూ వచ్చేసరికి ఇంకా స్పిన్నర్స్కి ఏమీ లభించలేదు. మళ్ళీ 35th ఓవర్ 36th ఓవర్ సిరాజ్ వికెట్ తీశాడు. ఆ రోజే మనకు ఒక 40 రన్స్ చేతిలో ఉంటుంటే వరల్డ్ కప్ మనం కొట్టేవాళ్ళు మేము. ఎందుకంటే అప్పటికే ఆస్ట్రేలియా చాలా ప్రెజర్ మ్యాచ్ ఆడొచ్చింది. సో ప్రతిసారి ప్రెజర్ని గెయిన్ చేయడం కష్టం, అది కూడా ఫైనల్స్ కాబట్టి. ఇండియన్ లాంటి బౌలింగ్ అటాక్ లాస్ట్లో బుమ్రా సెమీలు మళ్ళీ విజృంభిస్తే మేబీ అంటే ఇప్పుడు ఇదంతా జస్ట్ ఒక ఊహ, బట్ ఇలా జరిగేదేమో అట్లీస్ట్ ఒక 40 రన్స్ ఎవరైనా కొట్టుంటే. బట్ అప్పుడు ఏం జరిగిందంటే రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ టీంలో లేడు, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ టీంలో లేడు. రిస్క్ తీసుకునే ప్లేయర్స్ టీంలో లేకపోవడం వలన అప్పుడు మనం అంత హిట్టింగ్ చేయలేకపోయాం. శ్రేయస్ అయ్యర్ రాగానే ఒకటి ఎప్పుడు శ్రేయస్ అయ్యర్ కాస్త రిస్క్ తీసుకుంటాడు అనుకుంటే అవ్వలేదు. రాహుల్ సేమ్ కోహ్లీకి సినోనిమ్ లాగా ఉంటుంది రాహుల్ బ్యాటింగ్ అనేది. అంటే అలా స్టైలిష్ అప్రోచ్తో వన్స్ రాహుల్ సెట్ అయితే రోహిత్ శర్మ కోహ్లీ మిక్స్లో ఆడతాడు. బట్ రాహుల్ కూడా అలా చాలా స్లోగా ఆడాడు. రాహుల్ కూడా తర్వాత చెప్పాడు ఎప్పుడైనా బ్యాక్కి వెళ్తే ఆ మ్యాచ్లో కొంచెం ఫాస్ట్గా రన్స్ చేసేవాడిని. సో ఓవరాల్గా బ్యాట్స్మెన్ వైఫల్యం, సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం, జడేజా వైఫల్యం, అందరూ వైఫల్యం. సో ఈ T20 వరల్డ్ కప్ మనం విన్ అవ్వాలి అంటే పక్కాగా బ్యాట్స్మెన్ వాళ్ళ ఒరిజినల్ అప్రోచ్ని చూపించుకోవాలి. ముఖ్యంగా కోహ్లీ ఆడాలి ఫస్ట్ నుంచి. అట్లీస్ట్ 15 అవర్స్ వరకు కోహ్లీ మ్యాచ్లో ఉండాలి. ఒక 7 అవర్స్ వరకు అయినా రోహిత్ శర్మ ఉండాలి. అంటే ఇద్దరు ఫుల్గా ఉన్న ప్రాబ్లం లేదు. బట్ చెప్తున్నాను, కోహ్లీ రోహిత్ శర్మ పక్కాగా అట్లీస్ట్ పవర్ ప్లే వరకు ఉండాలి. ఒక 70 రన్స్ అయినా పవర్ ప్లేలో మనం చేస్తే సౌత్ ఆఫ్రికా లాంటి టీం ఆపోజిట్లో ఉంది కాబట్టి, ఫస్ట్ టైం ఫైనల్స్కి వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది వాళ్ళ వైపు వెళ్తుంది. మన వైపు విన్నింగ్ ఛాన్స్ అనేది ఈజీగా వస్తుంది. తర్వాత రిషబ్ పంత్ లాంటి బ్యాట్స్మెన్ వీళ్ళు ఎలాగో ఉండనే ఉన్నారు కాబట్టి వాళ్ళు పక్కాగా తీసుకుంటారు, క్యాలిక్యులేటివ్ రిస్క్ అనేది తీసుకుంటారు. రిషబ్ పంత్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ. సో సూర్యకుమార్ యాదవ్ వన్స్ సెట్ అయితే తను క్యాలిక్యులేషన్స్ అన్నీ తనకు ఉంటాయి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్స్, కోహ్లీ లాంటి ప్లేయర్స్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే చాలా బాగుంటుంది. రిషబ్ పంత్ అనేది రోలర్ కోస్టర్, ఫస్ట్ బాల్ నుంచి అవుట్ అయ్యే బాల్ వరకు ప్రతి బాల్ మనకి కొంచెం నెక్ మీద టెన్షన్ ఉంటుంది. అంటే ఈ బాల్ గాల్లోకి లేసిందంటే మ్యాక్సిమం అవుటా కాదా అని భయం ఉంటుంది. అసలు ఈ బాల్ ఒక వికెట్ పడేది కూడా 6 లేపే ఆలోచన రిషబ్ పంత్ లాంటి ప్లేయరే చేస్తాడు. సో రిషబ్ పంత్ లాంటి ప్లేయరు పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే పక్కగా రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ ఆడే ఇన్నింగ్స్ చాలా మనకి వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ అవుతుంది. సో ఓవరాల్గా బ్యాటింగ్లో మాత్రం వీళ్ళందరూ సైన్ అవ్వాలి. బౌలింగ్ పరంగా చూసుకుంటే స్టార్టింగ్ ఓవర్స్లో హర్షదీప్ సింగ్ కొంచెం రన్స్ ఇవ్వకూడదు. ఇలాంటి మ్యాచ్లో పొరపాటున లో స్కోరింగ్ గేమ్ వచ్చినప్పుడు హర్షదీప్ మొన్న ఇంగ్లాండ్ మ్యాచ్ లాగా ఒక 18 రన్స్ 14 రన్స్ ఇస్తే మాత్రం ఒక 150 లాంటి మ్యాచ్, ఒక 150 స్కోర్ లాంటి మ్యాచ్ వస్తే మాత్రం, అంటే ఆపోజిట్ టీము చేస్తే, సౌత్ ఆఫ్రికా లాంటి టీం చేస్తే, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ చాలా మంచి ఓపెనర్స్. డికాక్ చాలా బాగా ఆడతాడు. వన్స్ డికాక్ కుదురుకుంటే చాలా కష్టం. ఎందుకంటే డికాక్ పవర్ ప్లే 6 అవర్స్ ఉన్నా చాలు, డికాక్ చేయాల్సిన డ్యామేజ్ చేస్తాడు. సో డికాక్ని చాలా వేగంగా అవుట్ చేయాలి. డికాక్ని అవుట్ చేశాక ఇంకా అవుట్ చేయాల్సిన ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారు అంటే మార్క్రమ్, హెన్రిచ్ క్లాసన్. వీళ్ళిద్దరిలో ఎవరున్నా కూడా ఇంకా మ్యాచ్ మన వైపు ఉండదు అని మనం ఆశించవచ్చు. అంటే మళ్ళీ ఏదో మ్యాజిక్ జరగాలి తప్ప మనం చాలా కష్టంగా మ్యాచ్ మన వైపు తిప్పుకునే ఛాన్సెస్ మనకు వస్తాయి. తర్వాత మిల్లర్ ఉన్నాడు. సో మిల్లర్, డికాక్, హెన్రిచ్ క్లాసన్, మార్క్రమ్, ఈ నలుగురిని మన ఇండియన్ బౌలర్స్ ఏ విధంగా ఇచ్చేస్తారని చూసుకోవాలి మనం, రిస్ట్రిక్ట్ చేస్తారు అన్నది. ఎందుకు అంటే వీళ్ళు నలుగురిలో ఏ ఇద్దరు కుదురుకున్నా మనకు కొంచెం టఫ్ అవుతుంది. నెక్స్ట్ స్పిన్నర్స్ మేజర్, అంటే 2023లో డ్యూ వచ్చినా కూడా స్పిన్నర్స్కి ఏం సాయం లేదు అనుకున్నా కూడా ఎంత కొంత మేబీ స్పిన్నర్స్ కూడా థింక్ చేయకుండా వేసారేమో అనిపిస్తుంది. అంటే అశ్విన్ లాంటి ప్లేయర్ ఉంటుంటే మేబీ వేరియేషన్స్ చూపించేవాడేమో అని మనకి ఒక చిన్న సందేహం వచ్చింది. సో
ఇప్పుడు మాత్రం కుల్దీప్ ఆ మిస్టేక్ చేయడం అనుకుంటున్నాను. అండ్ అక్షర్ పటేల్ అయితే పక్కాగా తను వేరియేషన్స్ని ట్రై చేస్తాడు, వచ్చినా రాకపోయినా అవతల బ్యాట్స్మెన్ని ఎలా బాల్తో కొట్టించాలన్న థింకింగ్ అయితే అక్షర్ పటేల్ బౌలింగ్లో చాలా కనిపిస్తుంది. కుల్దీప్ వేరియేషన్స్ అంతటిని తన బౌలింగ్లో చూపిస్తున్నా. అక్షర్ పటేల్ మైండ్ మనం రీడ్ చేయొచ్చు మ్యాచ్ చూస్తున్నప్పుడు. తను కొంచెం బ్యాట్స్మెన్ని ట్రాప్ చేద్దాం అనేది తను బాల్ వేసే ముందే మనకు క్లారిటీగా తన ఫేస్లో కనిపిస్తుంది. సో అలాంటి అప్రోచ్ ఉన్న బౌలర్ పక్కాగా ఈసారి బాగా విజృంభించాలి. అక్షర్ పటేల్ మ్యాక్సిమం నాకు తెలిసి టీంలో ఎప్పటి నుంచో రెగ్యులర్ మెంబర్ అయ్యి చాలా పెద్ద ప్లేయర్ అయిపోవాలి. రవీంద్ర జడేజా ఇప్పుడు మేజర్ ప్లేయర్ అలాగో ఇండియాకి, అక్షర్ పటేల్ అలాగే అవ్వాలి. బట్ రవీంద్ర జడేజా వల్ల, అశ్విన్ వల్ల సో వైట్ బాల్ కానీ రెడ్ బాల్ కానీ ప్లేస్ కోల్పోతూ అప్పుడప్పుడు ఇలాగే అవకాశాలు వస్తున్నప్పుడు ఆడుతున్నారు తప్ప. బట్ ఈసారి అక్షర్ పటేల్ అలా సైన్ అయ్యి తన ప్లేస్ని ముందు T20స్లో సుస్థిరపరచుకోవాలని కోరుకుందాం. అండ్ బూమ్రా మనకి మెరవాలి. బూమ్రా మెరిస్తేనే ఇండియా గెలుస్తుంది. సో బూమ్రా మెరాలి. హర్షదీప్ మనకి ద్రోహం చేయకూడదు అంటే కొంచెం వేరియేషన్స్ తగ్గించాలి. హర్షదీప్ వేరియేషన్ చేయకూడదు. జెన్యూన్గా స్వింగ్ వస్తుంది కాబట్టి తన జెన్యూన్ బౌలింగ్ లైనప్ వేసుకుంటే చాలా బెస్ట్. హార్దిక్ పాండ్యా మనకి ఒక 4-6 వెళ్ళినా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రన్స్ వెళ్ళినప్పుడు వికెట్ వస్తే అది టీంకి చాలా ఉపయోగపడుతుంది. సో బౌలర్స్, బ్యాట్స్మెన్ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఇండియాకి T20 వరల్డ్ కప్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. అది వెస్టిండీస్లో అయినా కూడా మనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే మనకి ఆ కండిషన్స్ కూడా కొంచెం అలవాటు పడ్డది ఆల్రెడీ. అండ్ సౌత్ ఆఫ్రికా పర్లేదని కాదు, మనకి ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా మ్యాచ్ ఎలా ఫేస్ చేయాలనేది కూడా మనకి క్లారిటీగా లాస్ట్ 1 yearలోనే 2 times వచ్చింది. థర్డ్ టైం కూడా ఒక అటెంప్ట్లా ఉండిపోకూడదు. మనకి రిజల్ట్ మన వైపు రావాలి. అట్లీస్ట్ సౌత్ ఆఫ్రికా గెలాలి అని మనసులో అనిపించిన ఇండియా కాకుండా ఏ టీం ఉన్నా సౌత్ ఆఫ్రికానే ఈసారి కప్పు గెలాలి అనుకుంటాం. న్యూజిలాండ్ ఉన్నా కూడా సౌత్ ఆఫ్రికా గెలాలి అని అనుకుంటాం. ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా ఎవరున్నా ఆపోజిట్లో ఆస్ట్రేలియా ఉంటాయేమో కానీ అసలు ఎవరున్నా కూడా సౌత్ ఆఫ్రికా గెలాలని మాత్రం అనుకుంటాం పక్కాగా. బట్ ఇండియా ఉంది కాబట్టి ఇండియానే కప్పు గెలాలి అని నేనైతే కోరుకుంటున్నాను. మరి మీరేం కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.